దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు మనకని దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. కీర్తన గ్రంథము 134వ కీర్తన 3వ వాక్యము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యంలో ఒక గొప్ప సత్యం ఉంది. మనలను ఆశీర్వదించేది సాధారణంగా వ్యక్తి కాదు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన యెహోవాయే మనలను ఆశీర్వదించువాడు. మనుష్యుల ఆశీర్వాదము కొంతవరకే సహాయం చేస్తుంది, కానీ దేవుని ఆశీర్వాదము జీవితం అంతా మనల్ని మార్చగలదు. అబ్రహాము అతడు ఆశీర్వదించిన మనిషిగా అబ్రహాము దేవుడిని మార్చారు. అబ్రహాము ఒక సాధారణ వ్యక్తియే, కానీ దేవుడు అతనిని పిలిచి నేను నిన్ను ఆశీర్వదింతును అని చెప్పాడు. అబ్రహాము వయసు ఎక్కువైనా, పరిస్థితులు అసాధ్యంగా కనిపించిన దేవుడు తన మాటను నిలబెట్టెను. అతనికి సంతానము ఇచ్చెను, అతని గొప్ప జనాంగంగా మార్చెను. దేవుడు ఆశీర్వదించేది ఆలస్యంగా ఉన్నా కూడా దేవుడు తక్క సమయంలో నెరవేర్చి ఆశీర్వదించే దేవుడు. హన్నా కన్నీళ్లను ఆశీర్వాదంగా మార్చిన దేవుడు. హన్నా చాలా బాధలలో ఉండెను. ఆమెకు సంతానం లేదు. ఆమె ఏడ్చింది, ప్రార్థించింది, దేవుని ఎదుట హృదయాన్ని కుమ్మరించింది. చివరికి దేవుడు ఆమెను ఆశీర్వదించారు. సమూయేలు అనే కుమారుణ్ణి కూడా ఇచ్చెను. దేవుని ఆశీర్వాదము మన కన్నీళ్లను ముగింపుగా మారుస్తుంది. యోసేపు కష్టాలలోనూ ఆశీర్వదింపబడిన వాడు. యోసేపు తన సహోదరుల చేత మోసపోయాడు, బానిసగా అమ్మబడ్డాడు, జైలుకు వెళ్ళాడు. కానీ ఒక్క విషయం, ఆ దేవుడు చెయ్యి అతని మీద ఉండింది. చివరకు అతడు యోసేపును ఎత్తి గొప్ప జనాంగానికి మధ్య ఆశీర్వదించెను. పరిస్థితులు కష్టంగా ఉన్న దేవుని ఆశీర్వాదము మనలను వదలదు. రూతు ఖాళీ చేతులతో వచ్చినా కూడా ఒక ఆశీర్వదింపబడిన స్త్రీగా మారెను. రూతు ఒక విదేశీయురాలు. ఆమె పెద్ద ఆధారము లేదు, కానీ ఆమె విశ్వాసంతో నయోమితో కలిసి వచ్చింది. దేవుని ప్రజల మధ్య నిలిచింది. దేవుడు ఆమెను ఆశీర్వదించెను, బోయాస్తో కలిపెను. ఆమె జీవితానికి గౌరవం, రక్షణ, కుటుంబ ఆశీర్వాదం అన్నీ కూడా పొందుకుంది. మన దగ్గర చాలా లేకపోయినా దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వాదం లభిస్తుంది. పేతురు సాధారణ మత్స్యకారుడు, కానీ యేసు అతనిని పిలిచాడు, అతని జీవితాన్ని మార్చారు. ఒకప్పుడు భయపడిన పేతురు తరువాత ధైర్యంగా సువార్తను ప్రకటించెను. దేవుని ఆశీర్వాదం ఒక సాధారణ మనిషిని గొప్ప సాక్షిగా మారుస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తే సాధారణ వ్యక్తి అసాధారణమైన పనులు కూడా చెయ్యగలరు. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచన పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా మనలను ఆశీర్వదించునుగాక. అంటే మన సమస్య కన్నా దేవుడు గొప్పవాడు. మన అవసరముల కన్నా ఆయన సమృద్ధిగా ఇచ్చి ఆశీర్వదించే దేవుడు. మన బలహీనత కన్నా ఆయన శక్తి గొప్పది. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, హన్నా కన్నీళ్లను తుడిచిన దేవుడు, యోసేపుని ఎత్తి ఆశీర్వదించిన దేవుడు, రూతుని నిలబెట్టిన దేవుడు, పేతురుని మార్చిన దేవుడు. అదే దేవుడు ఈరోజు మనలను కూడా ఆశీర్వదించబోతున్నారు. మనము సృష్టికర్త చేతుల్లో ఉన్నాము. ఆయన ఆశీర్వాదం వస్తే జీవితం గొప్పగా మారుతుంది. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.